హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్రీవియస్గా నేను పెట్టిన 2 వీడియోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు చూసి. సో అది ఈ 2 వీడియోస్ అనమాట. సో డిస్క్రిప్షన్లో అండ్ వెళ్ళి అవి చూసి రండి, చాలా బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్ అండ్ విత్ మన పూర్వ వైభవం ఎలా ఉండేది అనేది. ఈరోజు మీకు నేను రామోజీ ఫిలిం సిటీ వెళ్ళిన టూర్ ఆర్ అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ కొత్త కొత్త ఏం పెట్టారు అక్కడ అనేది చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. 40 మినిట్స్ వీడియో వస్తుందని చెప్పేసి 20-20గా స్ప్లిట్ చేశాను. సో ఇది పార్ట్ 1 వీడియో. సో ఇనీషియల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మేము ట్రావెల్లో తినడానికి ఇవి సెట్ చేసుకున్నాము. అండ్ అక్కడ మేము ఫ్రమ్ ఎల్బీ నగర్ ఇట్ టేక్స్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి 2 hours జర్నీ. పడాన్షర్లో ఉంటాం కదా, సో అక్కడికి అందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక పార్కింగ్ ఏరియాలో మనం పార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఒక నీడ ఆర్ ఎక్కడైనా షేడ్ చూసి అక్కడ పెట్టేసుకుంటే బెటర్. సో ట్రీస్ని పెంచండి. మీకు ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ రాదు హౌస్ అనుకుంటే ట్రీస్ పెంచి దాన్ని పోషించండి. సో గ్రీనరీ పెంచాలి. బికాస్ చూస్తున్నారు కదా, ఎండలు అనేవి డే బై డే, ఇయర్ బై ఇయర్ ముందు మంత్కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. సో దానికోసమైనా మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ట్రీస్ని, మంచి ఆక్సిజన్ని, మంచి లైఫ్ స్టైల్ని ఇవ్వాలంటే ప్రాపర్టీస్ కొనడం కాదు, కొన్న ప్రాపర్టీస్లో ట్రీస్ని పెంచండి. అట్లీస్ట్ 10% ఆఫ్ ది ప్రాపర్టీలో ట్రీస్ పెంచి మిగతా ప్రాపర్టీలో మీ ఇష్టం ఇంకా అట్లా. సో ఎట్ లాస్ట్ పార్కింగ్ చేసేసుకొని అందరు కలిసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ నుంచి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి అండ్ అక్కడ ఫస్ట్ థింగ్ మేము వెళ్ళింది లేట్గా 12కి వెళ్ళాము. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలంటే మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోతే బెస్ట్. డే మొత్తం మంచిగా స్పెండ్ చేయొచ్చు. సో అక్కడ ఒక ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. అందులో మనకి హెల్ప్ చేయడానికి, అర్థం కాకపోతే చెప్పడానికి, అండ్ ఫీజు ఎలా ఉంటుంది, టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, అందులో ఏమి ఇంక్లూడ్ అవుతుందని చెప్పడానికి మనకి పర్సన్స్ ఉన్నారు కొంతమంది. సో ఇదే అనమాట అది. సో ఇది రామోజీ ఫిల్మ్ సిటీ అంటేనే అక్కడ మొత్తం ఇక ఫిలిం షూటింగ్స్ అని అవ్వడానికి మాత్రమే పెట్టిన ప్లేస్. ఆ తర్వాత జనాలు రావడము, ఇంట్రెస్ట్ చూపడం చూసిన తర్వాత అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, లేకపోతే లోపల చాలా ఈవెంట్స్, ఫన్ ఈవెంట్స్, ఓన్లీ వాటర్ గేమ్స్ మాత్రమే లేవు. ఓన్లీ సాహస్ అనేది ఒకటి కొత్తగా పెట్టారు. ఆ సాహస్ మిస్ అయ్యామన్నమాట. ఈవినింగ్ 4 వరకే ఉంటుంది. సో ఇదనమాట మొత్తం. మీరు కరెక్ట్గా పాజ్ చేసి చదవండి, ఏమేమి ఉంటుందో తెలుస్తుంది మీకు. ఇందులో మనకి బస్సెస్ లోపల ఉంటాయి కదా, ఏసీ బస్ కావాలంటే ఒక ఫేర్ ఉంటుంది, విత్ లంచ్ కావాలంటే ఇంకో ఫేర్ ఉంటుంది. సో వితౌట్ ఏసీ అండ్ లంచ్ అనుకుంటే ఇంకొక ప్రైజ్ ఉంటుంది. సో ఆ ప్రైజ్ ఏంటంటే డౌన్ లెఫ్ట్ కార్నర్లో చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో 1350 ఫర్ అడల్ట్స్ అండ్ 1150 ఫర్ చిల్డ్రన్స్. అండ్ ఇది వీకెండ్ ప్రైస్లో ఇలా ఉంటుంది. వీక్ డేస్లో కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా క్రౌడ్ ఎక్కువ ఉండి వెళ్తే. స్కూల్స్కి చాలా తక్కువ ప్రైస్లో చేస్తారు, స్కూల్స్కి, కాలేజెస్కి. లేదు క్రౌడ్ మేమందరం ఒక 50 members to 100 members ఉన్నాం అనుకుంటే అప్పుడు కూడా ప్రైజెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో క్లియర్గా చూడండి ఇక్కడ, అక్కడ ఏమేమి మనము తిరగవచ్చు, వాటికి ఎంత ఫేర్ అనేది క్లియర్గా రాసి పెట్టిన బోర్డు ఇది. వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి, ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న వర్క్ చేసేవాళ్ళు, రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు పెట్టిన వాళ్ళు. సో ఇక్కడికి వెళ్ళండి, ఏదో తొందరలో వెళ్ళిపోకుండా 8:30 కల్లా రీచ్ అయిపోయి అక్కడ హాఫ్ అన్ అవర్ పాటు ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోండి. సో అది బెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ యొక్క ఎంక్వైరీ కౌంటర్ అనే దాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడే ఉండడం బెస్ట్. వాళ్ళు ఒక బ్రౌచర్ ఇస్తారు, అందులో మ్యాప్ ఉంటుంది, అది తీసుకొని వెళ్ళాలి, బెస్ట్. సో రామోజీ ఫిల్మ్ సిటీలో మనకి సాహస్ అనేది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి దాన్ని. అక్కడ వెళ్ళి అది మిస్ అవుతే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మ్యాప్లో చూసుకుంటూ వెళ్తే మనము టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఆ తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే బ్రాచెస్ ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ నేను అండ్ అందరం ఒక డే స్పెండ్ చేసుకోవడానికి వెళ్ళాం. వాళ్ళకి సన్ ఇతను క్రేజీ ఉంటాడు అసలు. ఫోటో 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 ఇంకా తగులుతుంది. కూల్. సో అట్లా టికెట్ తీసేసుకున్నాం మేము. ఒకటి వచ్చేసి
మన షర్ట్ పైన అంటే రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇంకోటి యెల్లో, ఇంకోటి బ్లూ. అంటే ఆ కలర్‌ని చూసి ఆ పర్సన్ గనుక నాన్ ఏసీలో ఎక్కాలా, ఏసీలో ఎక్కాలా అనేది డ్రైవర్‌కి తెలిసిపోతుంది. బై ఛాన్స్ మనం రెడ్ కలర్‌ది యేసుకొని ఏసీలో ఎక్కితే వాళ్ళు ఇది కాదండి మీరు వెళ్ళాల్సింది నాన్ ఏసీ బస్‌లో అని చెప్తారనమాట. అది చూసిన వెంటనే లంచ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. అదే బ్లూ కలర్ స్టిక్కర్ వేరే కలర్ స్టిక్కర్ ఉంటుంది ఎక్కువ ప్రైస్‌ది. అది చూసిన వెంటనే లంచ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రీ అంటే మనం ఇక్కడే కట్టేస్తున్నాం కాబట్టి. సో, అలా వచ్చి లైన్‌లో ప్రతి ఒక్క బస్సు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఆ లైన్‌లో వెళ్ళిపోయి బస్ ఎక్కేసాము. అండ్ అక్కడి నుంచి ట్రావెల్ ఒక 15-20 మినిట్స్ 15 మినిట్స్ ఉంది ట్రావెల్. సో, రామోజీ ఫిల్మ్ సిటీ అనేది అరౌండ్ 2000 ఎకర్స్‌లో దీన్ని అప్పట్లో 1990స్‌లోనే రామోజీరావు గారు పర్చేస్ చేసి దీన్ని ఫిల్మ్ సిటీలాగా మార్చి ఆ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈ గేట్ ఉంది కదండీ! ఆ గేట్ లోపల ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ స్టార్ట్. బట్ మనం ఎక్కిన బస్ దగ్గర నుంచి మధ్యలోపు మనకి 3-4 విలేజెస్ టచ్ అవుతాయి మనకి. అఫ్‌కోర్స్ దీని లోపల కూడా మనకి విలేజెస్ కొన్ని ఉన్నాయి. బట్ వాటికి రోడ్ యాక్సెస్ వేరే సైడ్ వైపు నుంచి ఉంటుంది. సో, ఇక్కడ పార్క్స్ మెయిన్ ఇది చాలా పెద్ద పార్క్ అండి ఇది. అండ్ ఇక్కడ మనం చాలా మూవీస్‌లో చూసే పార్క్స్ అన్నీ కూడా మనకి ఆ యొక్క బస్‌లో ఉండే ఒక పర్సన్ గైడ్ అతను మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తారనమాట. ఏ హిందీ మూవీస్ జరిగాయి, ఏ తెలుగు మూవీస్ జరిగాయి, ఎన్ని మూవీస్ జరిగాయి మొత్తము, ఫస్ట్ మూవీ ఏ ఇయర్‌లో జరిగింది. సో, అదంతా కూడా. సో, యాక్చువల్‌గా మేము వెళ్ళిన రోజు 110 ఫిలిం ఇయర్ అనమాట. అంటే మనకి ఫిలిం ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయ్యి 110 ఇయర్స్ అయిందనమాట వరల్డ్‌లో. అందులోను ఇండియాలో. సో, దానికోసం ఒక సెలబ్రేషన్స్ లాగా చేశారనమాట. సో, ఇలా మ్యాప్ చూసుకున్నాము. మ్యాప్ చూసుకొని ఎంటర్ అయ్యాము ఈ ఫిలిం దునియాలోకి. సో, అక్కడ వింటేజ్ కార్స్ కనపడ్డాయి. అఫ్‌కోర్స్ అవి వర్కింగ్ కండిషన్స్‌లో లేవు. బట్ ఓన్లీ ఫర్ ఫోటోస్ కోసం అనమాట. సో, ఇక్కడ దిగండి ఫోటోస్ చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మనకి కనపడేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దాని ఎదురుగానే ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే సాంగ్స్ చేసేటప్పుడు మనము యూఎస్‌లో ఉన్నట్టుగా చూపెడతారు కదా! అవన్నీ ఇక్కడే జరుగుతాయి అనమాట. దాని తర్వాత ఒక హాల్‌లో ఎంటర్ అయ్యాము. అందులో మనకి మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో 3 మినిట్స్ వీడియో అయిపోయిన తర్వాత రామోజీరావు గారు మనల్ని వెల్కమ్ చేసే ఒక చిన్న వీడియో ఉంటుంది. సో, లైట్స్ ఆఫ్ చేసేసి మొత్తం కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారనమాట. ఎప్పుడు ఏంటి ఎలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము ఆ నెక్స్ట్ దాంట్లోకి ఒక ముగ్గురు పిలిచారు. అందులో నేను కూడా వెళ్ళాను. మిడిల్ పర్సన్ ఉన్నాను కదా నేనే. సో, అక్కడ ఏంటంటే అసలు మూవీస్‌లో సీజీఐ షాట్స్ ఆర్ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎలా వస్తాయి, ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 'ధూమ్ 2' ఉంది కదా ఆర్ 'ధూమ్' 2 అందులో పోలీస్ చేస్ సీన్ ఉంటుంది కదా ఆ సీన్‌ని రీక్రియేట్ చేయడం కోసం పిలిచారనమాట. నేను వెళ్ళాను. సో, లోపలికి వెళ్ళిపోయి దెన్ మేము వాళ్ళు ఇచ్చిన సూట్ అండ్ హెల్మెట్, బ్యాగ్ అంతా అనమాట. సో, బ్యాగ్‌లో ఒక మనీ తీసుకొని మేము ఎస్కేప్ అవుతున్నాము. అండ్ పోలీస్ వాళ్ళు మాకు వెనకాల పడతారనమాట. సో, అది సీన్. అక్కడ జస్ట్ మేము ఇయ్యాల్సింది ఎక్స్‌ప్రెషన్ అండ్ మూవ్‌మెంట్స్ అనమాట. సో, అది క్లియర్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి అది ఒక రోడ్ పైన చేజ్ అవుతున్నట్టుగా క్రియేట్ చేసేస్తారు. సో, ఇదొక ఆపర్చునిటీ వెళ్ళండి. అంటే ఇట్లాంటి చోటనే మనం మన యొక్క జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్‌గా కొంచెం ఎంతూసియాస్టిక్‌గా ముందుకు వెళ్ళి చేస్తానని చెప్తారు. సో, అతను మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. జస్ట్ ఇలా ఉంటుంది. అటు ఇటు మూవ్ చేయండి. అప్పుడప్పుడు వెనకాల చూడండి అని చెప్తున్నాడు. మీకు పోలీసులు చేజ్ చేస్తారు. సో, ఆ యొక్క ఎక్స్‌ప్రెషన్ ఉండాలి ఫేస్‌లో. ఎదురుగా కెమెరా ఉంది. సో, ఆ కెమెరాలో మీరు పడతారు. సో, దాన్ని మనము ఎడిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడొచ్చు అని చెప్పారు. బట్ నేను నెక్స్ట్‌ది ఎందుకు పెట్టలేదంటే మనకి యూట్యూబ్‌లో కాపీరైట్స్ స్ట్రైక్ అని కాపీరైట్ గాని వస్తది. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ అనే లోగో ఉంటుంది అక్కడ. సో, అది పెట్టలేదు అందుకని. సో, అది చాలా బాగా వచ్చింది మొత్తం వీడియో అయితే. సో, మేము ఉన్నది జస్ట్ అక్కడే. బట్ అది ఒక రోడ్ పైన చేస్తున్నట్టుగా ఒక ఆల్మోస్ట్ 2.5 మినిట్స్ వీడియో క్రియేట్ చేశారు. సౌండ్స్, ఎఫెక్ట్స్ అండ్ చేజింగ్ సీన్ చాలా బాగా వచ్చింది. సో, ఇట్లా రామోజీ ఫిల్మ్ సిటీలో మనకి మన టాలెంట్‌ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ సింగర్ ఆర్ వోకలిస్ట్ ఆర్ మ్యూజిషియన్ ఆర్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆడ ఒక కన్సర్న్ పర్సన్ని కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఆ యొక్క బ్యాండ్‌లోకి మిమ్మల్ని తీసుకుంటారనమాట. మీ టాలెంట్ నిజంగా ఉంటే. డాన్స్ లేకపోతే లైవ్ మ్యూజిక్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, పార్ట్ టైమ్ లాగా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైమ్ కెరీర్ లాగా చేసుకోవాలన్నా చాలా బెస్ట్ అనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ ఎడిట్ వీడియో చూపెట్టారు. అది చాలా నచ్చింది. నా దగ్గర ఉంది. బట్ నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. ఆ తర్వాత మేము ఒక
యాత్ర అనమాట. ఎంటైర్ వరల్డ్ టూర్ యాత్ర అని ఒక చిన్న ట్రైన్ లాగా ఉంటుంది. దాంట్లోకి ఎక్కేస్తే అది తీసుకెళ్ళిపోతుంది మనకి. సో, సౌదీ అరేబియా, లండన్, యూఎస్, ఫ్రాన్స్, ప్యారిస్, అలాగే మన జీనీ, ఏంటది, అరేబియా, ఇలాంటి ఇలాంటివన్నీ మనకి చూపెడతారనమాట. సో, యాంబియన్స్ సూపర్‌గా ఉంది. సో, దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏ ఏరియాలో ఎలాంటి డాన్సెస్ చేస్తారు అనేది. సో, ఇదంతా అరేబియా. మనము 'అలావుద్దీన్' అనే ఒక చిన్న కార్టూన్ షో తెలుసు కదా మీకు. సో, ఆ 'అలావుద్దీన్‌లో' ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క హౌసెస్ షేప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ అమెరికా, లేకపోతే ప్యారిస్, ఫ్రాన్స్, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాస్ గురించి అక్కడ మనుషులు డ్రెస్సెస్ అవన్నీ చూసుకోవాలి. అక్కడ ఫిల్మ్ ఎలా స్టార్ట్ అయింది, మూవీస్ ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది చెప్తున్నారు వాళ్ళు మనకి. విత్ ఈ టాయ్స్ అండ్ మూవబుల్, అంటే జస్ట్ అక్కడక్కడే కలుతా ఉంటాయి అవి. సో, ప్యారిస్. సో, యాహ్! వాళ్ళ యొక్క మూవీ షూట్‌లో ఎలాంటివి జరుగుతాయి అనేది. ఇది ఇంకో ఏరియా. నేమ్స్ మర్చిపోయాను. యాక్చువల్‌గా మనం స్టార్ట్ అయ్యే ముందే నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ నేను తీయలేదు. సో, ఇది ఏ కంట్రీ అనేది ఆబ్వియస్‌గా స్విట్జర్లాండ్ అయి ఉండొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి లండన్. సో, అదయిపోయాక బట్ అక్కడ ఎంజాయ్ చేసేది ఏంటి అంటే లైటింగ్ అండ్ వాళ్ళ యొక్క ఆర్ట్. సో, లండన్‌లో ఉన్నాయి కదా ఫస్ట్ ఏమో సైన్స్ ఫిక్షన్ మూవీస్ కానీ, జేమ్స్ బాండ్ మూవీస్ కానీ అన్నీ స్టార్ట్ అయినాయి. సో, అదే చెప్తున్నారు ఇక్కడ. చూపిస్తున్నారు గూడా. చూడండి, మొత్తం చూడండి. ఇండియాది వస్తుంది. చాలా బాగుంటుంది ఇండియాది అయితే. అండ్ ఇదొచ్చేసి మొత్తం గ్రాఫిక్స్. సో, ఆ గ్రాఫిక్స్ అనేది ఎలా వస్తుంది, ఆ యొక్క సైక్లోన్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది మనకు చూపెట్టారు. మనకి ఆ ఎఫెక్ట్స్ తెలుస్తుంది. ఉరుములు మనకు వినిపిస్తాయి. సో, బీచ్ ఏరియాలో వెళ్తున్నట్టుగా, అంటే ఎగ్జాంపుల్ ఇది ఆఫ్రికా ఆర్ సమ్ ఏరియా అది. మాల్దీవ్స్ ఆర్ లక్షద్వీప్, ఇలాంటి ఏరియా మనం ఫీల్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ జంగల్. సో, జంగిల్ ఎఫెక్ట్‌ని ఎలా ఇవ్వచ్చు, జంగిల్‌లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఫీల్ కోసం అది కూడా క్రియేట్ చేసి పెట్టారు. సో, మనం కట్టిన మనీకి మనం సాటిస్ఫై చేయాలి. సో, దాని గురించి అన్ని ఇంక్లూడ్ చేసి పెడతారు. సో, ఇది ఒక కంట్రీ. సో, ఆల్మోస్ట్ ఇదొక 10 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది. 10 మినిట్స్ మనము ట్రైన్‌లో అక్కడక్కడ తిరుగుతాం. ఆఫ్‌కోర్స్ అక్కడక్కడే రౌండ్‌గా తిరుగుతూ అక్కడక్కడే ఎండ్ అవుతాం అనుకోండి. బట్ ఫీల్ బాగుంటుంది. ఇది చూడండి గ్రాఫిక్స్. సో, జీనీ, అలావుద్దీన్‌లో మనకి ఫోన్లో మస్తు కనబడుతున్నాయి ఆ హీరోయిన్‌ని ఇండియా కార్పెట్ పైన తీసుకెళ్తారు కదా అది. ఇండియా ఆ తర్వాత ఇండియా స్టార్ట్. సో, ఇండియాలో ఎలా మ్యారేజ్ జరుగుతాయి అని చూపెడతారు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మన నాట్యాలు పెడతారు కూర్చోబెట్టి సౌత్ ఇండియన్ కూర్చోబెట్టి. అబుదాబి అండ్ దెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇది ఎండ్. సో, మన ఇక్కడ ఉండే తాజ్‌మహల్ అండ్ అక్కడ ఈజిప్ట్‌లో ఉండే ఒక ఏరియా, గ్రీస్‌లో ఉండే కొన్ని, అవన్నీ కూడా వాటిపైన చెప్తారనమాట. అక్కడ మనం ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, పర్లేదు. సో, ఈ యొక్క ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది మీకు. ఆ లైటింగ్ వల్ల మెయిన్‌లీ. ఆ తర్వాత దాని నుంచి బయటగానే షాపింగ్ సెంటర్స్ అయితే చాలా ఉంటాయి. బట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో, ఆడ కొనే కంటే మనం బయట కొనడం బెస్ట్. లేదు రామోజీ నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న గుర్తుగా ఉండాలనుకుంటే ఒకటి 2 తీసుకోండి, పర్లేదు. మరీ అంత హైగా లేదు, మరి అంత లోలో కూడా లేవు. ఓకే. సో, ఇదంతా కూడా సెట్టింగే. ఈ సెట్టింగ్‌లోకి వెళ్ళి మనము ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఒక 5-10 మినిట్స్, 20 మినిట్స్ టైం స్పెండ్ చేసుకొని అక్కడి నుంచి మనం బయటికెళ్తాము. సో, ఇదంతా బాగుంటుంది. టాయ్స్ అయితే టాయ్సే కాదు, వాళ్ళ యాంబియన్సే అవసరం అసలు. అక్కడ నుంచి బయటికి రాగానే మనకి ఈ ఏరియా అనమాట. ఇక్కడ కూడా వింటేజ్ కార్స్ కానీ, లేకపోతే
ఫొటోస్ దిగడానికి ఈ ఏరియాస్లో కూడా మనకి మూవీస్లో చాలా మూవీస్లో ఉంటుంది. అండ్ ఎదురుగా కనబడుతుంది సైన్స్ ఫిక్షన్, ఐ మీన్ స్పేస్ యాత్ర అని చెప్పేసి ఒకటి. ఇవన్నీ టెలిఫోన్ బూత్స్ ఇన్ లండన్. సో ఇది వచ్చేసి స్పేస్ యాత్ర. సో ఈ స్పేస్ యాత్ర లోపల ఏముంటుంది అని అంటే, మనము ఒక స్పేస్లో వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ని క్రియేట్ చేయడానికి ఒక చిన్న ట్రిప్ అనమాట. మనకి ఇది వండర్లాలో ఉంది, ఈ మధ్యన చాలాలో ఉంది. బట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్మోస్ట్ 1995లోనే ఇది పెట్టారు మనకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంది. అప్పట్లో ఇదే చాలా ఎక్కువ మనకి ఈ 2D 5D ఎఫెక్ట్, ఆ యొక్క మూమెంట్స్, స్పేస్ షిప్లో వెళ్తున్నట్టుగా ఆ ఫీల్ రావడము, సౌండ్స్ ఎఫెక్ట్స్ అన్ని. సో చాలా బాగా నచ్చుతుంది ఇది కూడా. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైవ్ మ్యూజిక్ నడుస్తుంది అక్కడ. అతడు చెప్పాడనమాట, ఇట్స్ పార్ట్ టైం జాబ్ నాది అని చెప్పేసి. అక్కడిది అర్థమైంది. సో ఇక్కడ చాలామందిని ఎంకరేజ్ చేస్తారు, అది కూడా ప్రొఫెషనల్స్ని ఆర్ ప్రొఫెషనల్ కాకపోతే నేర్చుకుంటారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే 110 years సెలబ్రేషన్ ఆఫ్ మూవీ. ఇల్యూజన్ అనేది తెలిసిందే కదా, బట్ వెళ్ళలేదు, ఆ ప్రైజ్ టికెట్ తీసుకోవాలంట. సో దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. ఈ ఏరియాలోనే మనకి ఇక్కడ మనకి కెఫ్టేరియాస్ ఉంటాయి, క్లోజింగ్ టైం, ఓపెనింగ్ టైం చెప్తారు, ఆపరేషనల్ టైమ్స్, ద వైల్డ్ వెస్ట్ అని చెప్పేసి అందులోకి వెళ్తే మనకు షో ఉంటుంది. డేలో 3 times షో నడుస్తుందంట, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. సో దీని తర్వాత మేము లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ చాలా బాగుంది, నచ్చింది. ఆకల్లో ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మెయిన్, సో ఎంటైర్ ఇప్పుడు మీకు చూపెట్టి జస్ట్ 20% ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఇంకా నెక్స్ట్ 80% మొత్తం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అంటే రామోజీ మన బాహుబలి సెట్స్ కానివ్వండి, అండ్ జైలు, చాలా మూవీస్ అయిన ఏరియా కానివ్వండి. సో మెయిన్లీ బాహుబలి సెట్ చూసిన తర్వాత మనం చాలా సాటిస్ఫై అవుతాం. అండ్ సాహస్కి వెళ్ళినప్పుడు ఇంకా సాటిస్ఫై అవుతాం. బటర్ఫ్లై పార్క్ వెళ్తే ఇంకా బాగుంటుంది. సో అలా ప్రతి ఏరియా చాలా బాగుంటుంది. ఈ తర్వాత లంచ్ తర్వాత ఉన్న నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా. సో వీడియో మొత్తం చాలా ఓపిక్గా చూసినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మెయిన్ సర్ప్రైజ్ ఏంటంటే మినీ జూ. సో అది చాలామందికి తెలియదు, అది స్టార్ట్ చేశారు, లోపల ఉందని. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్, బాయ్.